ISR 9 న్యూస్ కి స్వాగతం. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట పట్టణ ప్రభుత్వ హాస్పిటల్లో డయేరియా మహమ్మారి బారిన పడ్డ వారితో మాట్లాడి వారికి చికిత్స ఎలా అందిస్తున్నారో పరామర్శించిన మీడియా మిత్రులు. ఈ సందర్భంగా జగ్గైపేటకు చెందిన వారు ప్రభుత్వ హాస్పిటల్లో మంచిగానే చికిత్స అందిస్తున్నారని తెలియజేస్తూ మున్సిపాలిటీ నీళ్లు పచ్చ రంగులో వస్తున్నాయని, వాసన వస్తున్నాయని తెలియజేశారు. అది జగ్గైపేట తోట బజారు. మా అమ్మాయి స్కూల్కి వెళ్ళింది, స్కూల్లో వాంతింగ్ చేసుకుంది. ఆ రోజు పానీపూరి తిన్నది, ఇంకా తర్వాతకి వాటరే తాగింది, ఇంకేం తినలేదు, ఏం తాగలేదు. మంచూరియాను పానీపూరి తిన్నది, ఇంకా తర్వాతకి వాటర్ తాగింది, ఇంకేం లేదు. ఇంకా అప్పటి నుండి వాంతులు, ఒకటే వాంతులు, అసలు ఆగట్లేదు. ఇంకా నిన్న పొద్దున్న హాస్పిటల్కి తెచ్చాం. హాస్పిటల్ తెచ్చిన కాడ నుండి డాక్టర్లు, నర్సులు బాగా చూస్తున్నారు. మేము మున్సిపాలిటీ వాటరేనండి తాగి. మొన్న అయితే పచ్చగా వచ్చినాయి, వాసన వచ్చినాయండి. ఈ వాసన వస్తున్నాయి, పచ్చగా వస్తున్నాయి వాటర్ మాత్రం. ఆ నీళ్ళే తాగుతున్నాం. అది అందరం ఉన్నోళ్ళు ఉండము కాండి, పేదోళ్ళు ఉంటాం. వాటర్ కొనుక్కోవాలి, టైంకి రావు. మున్సిపాలిటీ వాటరే తాగాలి కాండి. 3 రోజుల నుండి వస్తున్నాయండి. ఆ వాటర్ గురించి సంబంధిత అధికారులకు ఎవరైనా చెప్పారా? ఇప్పుడు తెలియదు దాని గురించి, ఏమైంది వాటర్ గురించి ప్రాబ్లమా, ఫుడ్ గురించి ప్రాబ్లమో తెలియలేదు. మున్సిపాలిటీ వాటర్ తాగుతారా? వంటకి మున్సిపల్ వాటర్ వాడుతున్నారు. ఎన్ని రోజులు అయిందండి మీకు? నాకైతే వారం రోజుల నుంచి ఇక్కడే ఉన్నారా? 3 రోజులు అయిందండి. 3 రోజులు అయింది. ఇప్పుడు కండిషన్ ఎలా ఉందండి? అనుకుని బయట చూపించుకుని ఇంకా ట్యాబ్లెట్లు వేసుకున్నా, అయినా తగ్గలేదు. ఇప్పుడు జాయిన్ అవ్వాలన్నారు. ఇప్పుడు ఎలా ఉందండి కండిషన్ మీద? బాబుకి అయితే అసలు లేదండి, డిశ్చార్జ్ చేస్తాను. మీ బాబు కూడా పక్క బెడ్డా? ఓకే. మీ బాబు కూడా 3 డేస్ అవుతుందా మీతో పాటు? నిన్న మార్నింగ్ జాయిన్ అయ్యింది. 3 రోజుల నుంచి అయింది. ఇక్కడ ఎలా ఉంది ట్రీట్మెంట్? చాలా బాగా చేశాను. బాబు ఏం తిన్నాడండి? బాబు కావడానికి గల రీజన్ ఏంటి? తెలీదు.